నేను మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం తాగుతావు అన్న అని అడిగా. నాకు పైనాపిల్ జ్యూస్ వద్దు అన్న. పైనాపిల్ జ్యూస్ వద్దు, ఏం కావాలి? ఆపిల్ జ్యూస్ వద్దు అన్న. ఏం కావాలో నేను చెప్పను. అదే నేను అనిరుద్ ఒక స్టీల్ గ్లాస్ లో మీడియం చిల్డ్ వాటర్ ఫుల్ గా తీసుకొని వచ్చి నాకు ఇవ్వను అనుకో, స్ట్రైట్ గా కిచెన్ లోకి వెళ్తావు, ఇదిగో అన్నాను ఇస్తా, తాగి బా ఎండను పడి వచ్చాను, భలే ఉంది అంట. నాకు కావాల్సింది ఎప్పుడు నాకు వచ్చింది? నాకు ఏం కావాలో చెప్పినప్పుడు వచ్చింది, నాకు ఏం వద్దో చెప్పినప్పుడు వచ్చిందా? అది కూడా ఎలా చెప్పాను? వాటర్ అంటే నువ్వు చెంబులో తేవచ్చు, ఒక బకెట్ లో తేవచ్చు, ఒక బాటిల్ లో తేవచ్చు. నేనేం చెప్పా? స్పెసిఫిక్ గా ఒక స్టీల్ గ్లాస్ లో మీడియం చిల్డ్ ఉన్న వాటర్ ఫుల్ గా కావాలి అన్న. నేను చెప్పినవన్నీ వచ్చాయి నాకు. సో నీకు ఏం కావాలో క్లారిటీ పెరిగే కొద్దీ రిసీవ్ చేసుకునే ఒక ప్రాబబిలిటీ పెరుగుతూ ఉంటుంది. నాకు బ్లాక్ వద్దు అంటే వైట్ ఇమ్మని కాదు, బ్లాక్ కి వైట్ ఆపోజిట్ అని ఎవరు చెప్పారు? నీకు ఏం కావాలో చెప్పాలి, ఎంత క్లియర్ గా చెప్పాలి. మైండ్ ఎప్పుడు బొమ్మల్లో ఆలోచిస్తుంది. ఇప్పుడు చూడు, హాస్పిటల్ లైఫ్ వద్దు అనేది ఎలా చెప్పొచ్చు? నేను ఒక్కసారి రన్నింగ్ మొదలు పెడితే 2 కిలోమీటర్స్ నాన్ స్టాప్ పరిగెత్తాలి. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చూసి ఒక ఫిట్నెస్ గురువుగా నన్ను ట్రీట్ చేయాలి, అందరు నన్ను సజెషన్స్ అడగాలి. రన్నింగ్, జాగింగ్, వెయిట్ లిఫ్టింగ్ మొత్తం ఇరగదీసేయాలి. ఇప్పుడు ఏం బొమ్మలు పడ్డాయి నీకు? చెప్పిన ప్రతి బొమ్మకు ఒక ఎమోషన్ ఎలా ఉంది? సూపర్ హీరోయిజం ఉంది. అవన్నీ మనం జీవితంలోకి ఇన్వైట్ చేసినట్టు. ఇప్పుడు మనం ఏం కావాలో చెప్పినప్పుడు ఒక బాడీ గార్డ్ ఉంటాడు. అతని పని ఏంటి అంటే ప్రెసిడెంట్ మీద ఈగ వాళ్ళకుండా చూసుకోవడం. ప్రెసిడెంట్ స్పీచ్ ఇస్తుంటే చూస్తుంటాడు, ఈ చుట్టుపక్కల ఏమైనా జరుగుతున్నాయా, మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, కోఆర్డినేట్స్ చెప్తాడు. 9th ఫ్లోర్ 3rd ఫ్లాట్ చూడండి, మీటింగ్ లో ప్రెసిడెంట్ మీద అటాక్ జరుగుతుంది. ప్రెసిడెంట్ ని కాపాడడానికి చేస్తాడు, పెద్ద కురుక్షేత్ర యుద్ధం చేస్తాడు. బుల్లెట్లు తగులుతాయి, పిచ్చి జుట్టు అయిపోతుంది, ఇక్కడ బ్లడ్ కారుతా ఉంటుంది. తన సూట్ వేసుకొని ఉంటాడు, సూట్ అంతా చినిగిపోయి ఉంటుంది, మట్టి మట్టి కొట్టుకొని పోయి ఉంటుంది, కుంటుతూ ఉంటాడు. సినిమా ఎండ్ అయ్యేటప్పటికి ప్రెసిడెంట్ ని కాపాడతాడు. ఆ అటాక్ అంతా సబ్సైడ్ అయిపోతుంది. ప్రెసిడెంట్ కి అయితే చిన్న చిన్న దెబ్బలు తగిలితే అంబులెన్స్ లో ఎక్కించడానికి స్ట్రెచర్ మీద తీసుకెళ్తున్నా కూడా ఇతను సపోర్ట్ ఉండాలి కదా. ఆ మధ్యలో ఏమన్నా అవుతాయి కాబట్టి పక్కన నడుస్తుంటాడు. ప్రెసిడెంట్ అతను చూస్తాడు, చూసి థ్యాంక్ యూ అంటే యూ వెల్కమ్ సార్ అని వెళ్తుంటాడు. యూ వెల్కమ్ అంటే ఏంటో తెలుసా? నేను పెన్ ఇచ్చాను, థ్యాంక్స్ చెప్పాను, నువ్వేంటే యూ వెల్కమ్ అంటే ఇంకోసారి కూడా నీకు ఏదైనా అవసరం అయితే యూ ఆర్ వెల్కమ్ టు ఆస్క్ ఎ హెల్ప్ అని అర్థం. బాడీ గార్డ్ ఏం చెప్పాడు? యూ ఆర్ వెల్కమ్ అన్నాడు. అంటే ఏంటి తెలుసా? ఐఎమ్ రెడీ టు టేక్ ఆల్ దిస్ పెయిన్ అగైన్. ఎంతమందితో కొట్టాడు, ఎన్ని బుల్లెట్లు తీసుకున్నాడు, థ్యాంక్ యూ చెప్తే యూ ఆర్ వెల్కమ్ అన్నాడు. అంటే ఐఎమ్ రెడీ అగైన్, టుమారో ఇదే జాబా చేస్తా. ఒకటే మాట, ఆయన థ్యాంక్స్ చెప్పడం, ఇతను యూ ఆర్ వెల్కమ్ అనడంలో ఎంత గొప్పతనం ఉందో చూడండి. మన లైఫ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా, అప్ స్కేల్ చేయాలన్నా, పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ సాధించాలన్నా గొప్ప పనులు చేయాలేమో అనుకుంటాం. గొప్ప పని అంటే నేను కొండలు ఎత్తాలి, లేకపోతే ఇంకేదో చేసేసేయాలి. నా అబ్జర్వేషన్ లో నేను చదివినవి, చూసినవి, చేసినవి అన్ని పుట్ టుగెదర్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే చిన్న చిన్నవి చేసినప్పుడు గొప్పవి అనేవి సాధ్యం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, సముద్రంలో షిప్ వెళ్తుంది, దాన్ని 2 degrees తిప్పి వదిలేడు. అతను చేసిన మార్పు చిన్నది. అదే అతను చేయకపోయింటే న్యూజిలాండ్ రీచ్ అయ్యేవాడు. అతను వెళ్ళాల్సింది ఆస్ట్రేలియా. అదేం కష్టం కూడా కాదు, జస్ట్ తెలివితే వెళ్ళాలి అనుకున్నాడు, మార్చాడు. 6 నెలల తర్వాత న్యూజిలాండ్ వెళ్లాల్సిన షిప్ ఆస్ట్రేలియా వెళ్తుంది. సో మనం ఏం చేయాలన్నా చిన్న చిన్న మార్పులు లైఫ్ లో చేసుకుంటే పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ చేయగలం. ఫర్ సపోజ్ నాకు మొత్తం జ్ఞానం వచ్చేయాలి, అంతా ఇంత ఇన్ని బుక్లు చదివేయాలి, ఇన్ని బుక్లు కొనుక్కొచ్చేయాలి, అవన్నీ కాదు. రోజుకి 5 పేజీలు చదువు. 5 పేజీలు అంటే ఒక్కొక్క పేజీకి 3 నిమిషాలు వేసుకుంటే 15 minutes ఎవ్రీ డే ఒక బుక్ చదువు. అంటే మంత్లీ ఎన్ని పేజెస్ అయినట్టు? 150 పేజెస్ అంటే ఒక బుక్. సో ఇయర్లీ 12 బుక్స్ యొక్క నాలెడ్జ్ నీ మైండ్ లోకి వెళ్ళింది అంటే అందులో నువ్వు 10 lines అప్లై చేసిన జీవితం మారిపోతుంది. 10 lines అవుట్ ఆఫ్ 12 books, ఇఫ్ యూ అప్లై 10 lines యువర్ లైఫ్ విల్ బి చేంజ్డ్ ఫర్ గుడ్ ఫర్ ఎవర్. నేను డ్రైవర్ స్టోరీ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. ఒక మాఫియా డాన్ దగ్గర పనిచేసే డ్రైవర్, ఒక పోలీస్ ఆఫీసర్ పట్టుకుంటాడు, కొన్ని క్వశ్చన్లు అడుగుతుంటాడు, దానికి నేను ఆన్సర్లు చెప్పాలి. డైరెక్టర్ ఏమని చెప్పారంటే నా దగ్గరకు వచ్చి, మీ దగ్గర జరిగేది ఏంటి అని ఆయన అడిగినప్పుడు ఆడియన్స్ కూడా ఏం జరుగుతుందని వెయిట్ చేస్తుంటారు. ఇంట్రెస్టింగ్ గా చెప్పు. సరే సార్ ఆలోచిస్తున్నా. ఏమైంది? భాయ్ దగ్గర ఎలా జరుగుతుందో నేను పోలీస్ ఆఫీసర్ కి లీక్ చేస్తున్నా. సో నేను ఇంట్రెస్టింగ్ గా చెప్పకుండా గిల్ట్ తో చెప్తే బాగుంటుందేమో, ఒకసారి చూడండి అన్న. చేయి ఒకసారి. చేసిన తర్వాత ఫర్ సపోజ్ ఇలా కట్టేస్తున్నా, ఎవరు వజీర్ ఎవరు చెప్పు. పోలీస్ ఆఫీసర్ అడుగుతున్నప్పుడు, సార్ భాయ్ దగ్గర 10 మంది పనిచేస్తుంటాం సార్, నేను మోహన్ కృష్ణ. లాటరీ పద్ధతిలో ఎవరికొకరికి కాల్ వస్తుంది సార్, ఎవరికి కాల్ వస్తుందో మాకు కూడా తెలియదు సార్ అని ఎలా చెప్పన్నాడు? సార్ బాయ్ దగ్గర 10 మంది పనిచేస్తున్నాం సార్, ఎవరికి కాల్ వస్తుందో ఎవరికి తెలియదు, లాటరీ సిస్టమ్ లో కాల్ వస్తుంది. అలా చేసి చూపించగానే డైరెక్టర్ చూసి లెట్స్ గో విత్ దిస్, ఇదే బాగుంది, తను మార్చుకున్నారు. పైగా ఏంటి, వీడే భాయ్. సో నేను ఇంట్రెస్టింగ్ చెప్పాను అనుకో, లీక్ చేస్తున్నట్టు మాట్లాడితే జనాలు నమ్ముతారు, అప్పుడు డ్రైవర్ కదా భయపడుతున్నాడు. క్లైమాక్స్ కి డ్రైవర్ గా దొరికిన నేనే భాయ్ అనమాట. క్యారెక్టర్ లో ఉండి ఆలోచించడం వల్ల నాకు వచ్చిన ఒక ఐడియా, అది డైరెక్టర్ కి నచ్చి ఆయన ఇంప్లిమెంట్ చేశారు. మేము ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నాం. ఒకసారి నేను ఇంకొకటి కలిసి ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాం. ఎంత సాల్వ్ చేస్తున్నా ఒక చోట స్ట్రక్ అవుతున్నాం. ఏంట్రా ఇది రావట్లేదు, ఇది మనకు రాదు, మన రేంజ్ ప్రాబ్లం కాదు, ఇది సార్ని అడగాలి అనుకుని మేమే నిర్ణయించుకున్నాం. మా ఫ్రెండ్ ఇంకోటి వచ్చాడు, 3వ. ఇవన్నీ పిచ్చి ప్రాబ్లమ్స్ ఈజీగా వస్తాయి, ఇవి చేసుకుంటూ కూర్చున్నారు ఏంది అన్నాడు. నువ్వు చెయ్యి, చేస్తాం, ఏముంది, ఓకే ఇది ఈక్వేషన్ 1. ఓహో అట్లా ఇచ్చాడా, వాల్యూ ఏంటిది, ఇది అదే, ఓకే వచ్చేసింది చూడు, ఇదే ఆన్సర్ వచ్చేసింది, అంతే అయిపోయా, చెప్పినా కదా చిన్నపిల్లల లెక్కలు ఇవి. వెళ్ళిపోయాడు. మేము ఒక ప్రాబ్లం అనుకున్నాం, దాన్ని కానీ సాల్వ్ చేయాలని ఇబ్బంది పడుతున్నాం. కానీ వాడు ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు, ఈ ప్రాబ్లమ్స్ నన్ను ఏం చేయలేవన్న యాటిట్యూడ్ తో స్టార్ట్ చేశాడు. వాడికి ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ వాడి మైండ్ ఏం చెప్తుంది, ఇవి కాదు, ఇవి నీకు ప్రాబ్లమ్సే కాదని చెప్తుంది. మా యాటిట్యూడ్ ఏంటి, వీఆర్ నాట్ దట్ గ్రేట్ అని మేము నమ్మాం. కానీ వాడి యాటిట్యూడ్ ఏంటి, ఐ ఆమ్ గ్రేట్ అన్నట్టున్నాడు వాడు. నథింగ్ కెన్ టచ్ అస్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్. అప్రోచ్ కరెక్ట్ గా వస్తుంది. లైఫ్ లో కూడా ఏదైనా కష్టాలు వచ్చిన, అమ్మో కష్టాలు వచ్చేసి ఇప్పుడు ఎలాగా, ప్రాబ్లం వచ్చేసి మనల్ని తినేస్తుంటే దానికి సరెండర్
అయిపోయి భయపడుతూ కూర్చోకూడదు. అసలు ప్రాబ్లమే కాదు ఇది. సొల్యూషన్ ఉంది నా దగ్గర, ఈ సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది, ఇంకో సొల్యూషన్ ఉంది, నేను ఆలోచిస్తున్నా సొల్యూషన్ ఏంటి అని. అంతేగాని భయపడట్లా. వెన్ యూ స్టార్ట్ థింకింగ్ యూ స్టాప్ ఫియరింగ్. సో రైట్ యాటిట్యూడ్, రైట్ అప్రోచ్, రైట్ సక్సెస్. నాకు పుష్ప సినిమా అంటే చాలా ఇష్టం. జాల్ రెడ్డి అని ఒకడు ఉంటాడు. శ్రీవల్లిని ఎలాగైనా సరే ఎంజాయ్ చేయాలి, తనతో నైట్ కి తీసుకొని రావాలి అని చెప్పి, నువ్వు నైట్ కి వస్తే గానీ నేను మీ నాన్న వదలను కండిషన్ పెట్టి కూర్చొని ఉంటాడు. చుట్టుపక్కల వాళ్ళ పూలు గిల్లెట్టేవాళ్ళు, రే బీర్ దాగి బిర్యానీ తిని పోండి, రేపు పొద్దున రాపోండి అనుకుంటే రెడీ అవుతుంటాడు. ఒక టేప్ రికార్డర్ లో క్యాసెట్ పెట్టి ఒక్కగానే నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి అని వస్తుండే అనమాట. శ్రీవల్లి తయారయ్యి మన పుష్ప దగ్గరికి వచ్చి, మొదటి ముద్దు నీతోనే అనుకున్నాను, వాడు రమ్మన్నాడు అది ఇది అని అన్నప్పుడు, ఏందమ్మే నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, నేనంటే నీకంత ఇష్టమా, ఎవడమ్మే వాడిని రమ్మనేది, పోదాం పద అని వాళ్ళిద్దరు ఒకటవుతారు. అక్కడ అయ్యి కరెక్ట్ గా తలుపులు బద్దలు కొట్టుకొని ఇద్దరు ఇలా ఎంటర్ అవుతారు. అప్పుడు అక్కడ టేప్ రికార్డర్ లో వచ్చే పాట ఏంటి తెలుసా, మొగుడు మొగుడని అంటే స్త్రీ మొదలు పెడితే 1 2 3. సేమ్ సాంగే, నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి. శివరాత్రి అంటే జాగరణ చేస్తాం. పీడి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయితో ఎంజాయ్ చేస్తాడు కాబట్టి సిగ్గుపడితే శివరాత్రి. మొగుడు మొగుడని అంటే స్త్రీ అనగానే అమ్మాయి మొగుడు మొదలు పెడితే 1 2 3 పిచ్చి కొట్టు కొడతాడు. బ్యూటిఫుల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద మూడ్ అని అనిపించింది. పొరపాటున ఏం జరిగిందంటే ఈ గద్దగుడ్డు కోడిగుడ్లతో కలిసిపోయింది. కానీ గద్దపిల్ల కోడి పిల్లలతో తిరుగుతోంది. కొంచెం కొంచెం పెద్దది అవుతున్నాయి. ఈ గద్దపిల్ల పైకి చూస్తుంది. అప్పుడప్పుడు పక్కన ఉన్న కోడి పిల్లలు చెప్పింది, నాకు ఎగరాలనిపిస్తుంది, హైట్స్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇద్దా నీకు, మనం కోడి పిల్లలు ఇక్కడ నుంచి అక్కడ ఎగురు అంతే, అంత పైకి ఎగురుతానంటావేంటి, అవునా సరే వాటితోనే పెరిగి పెరిగి కోడి పిల్లలాగా ఇది కూడా చనిపోయింది. అది ఒక్కసారి తన లైఫ్ లో తన వింగ్స్ ని ఇట్లా బలంగా ఇలా అనుంటే 15 feet హైట్కి వెళ్ళేది. గద్ద ఎంత గొప్పదంటే మొత్తం వర్షం అంతా పడుతుంటే ప్రతి పక్షి గూటికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఎక్కడైతే వాన మేఘాలు ఉన్నాయి దాన్ని దాటి పైకెక్కి అక్కడ ఎగురుతాను. నా ఇంట్రెస్ట్ ని, నా టైమింగ్స్ ని మీరెవరు డిస్టర్బ్ చేయడానికి అన్నంత యాటిట్యూడ్ కలిగే గద్ద ఒక్కసారి కూడా ట్రై చేయకపోవడం వల్ల తను గద్ద అనే విషయం తెలుసుకోలేకపోయింది. మనందరిలో కూడా ఎంతో మంది ఈగల్స్ ఉన్నాం. ప్రతిదానికి భయపడి చుట్టుపక్కల చెప్తుంటారు మనకెందుకు రా అవన్నీ, ఒకసారి ట్రై చేయాలి. ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే అయ్యే పని కాదు. తేల్చేయాలి లెక్క అక్కడక్కడ. నువ్వు ఎంత పైకి వెళ్ళగలవు, ఎంత యాటిట్యూడ్ ఉన్న గద్దవు నువ్వు అని తెలుస్తుంది. నువ్వు ఒక్కడే ఎదగడం కాకుండా నీతో పాటు ఇంకొక 1,00,000 మందిని హైట్స్ కి తీసుకెళ్లగలవు, ఇంకో కొన్ని కోట్ల మందిని ఇన్స్పైర్ చేయగలవు. ఎంత అర్లీగా వీలైతే అంత అర్లీగా క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుని నీలో ఉండే ఆ ఈగల్ని బయటికి తీసుకుంటారు. నువ్వు ఎంత గొప్పడువో నీకు కూడా తెలియదు. ఒక రాజ్యంలో ఒక కోతి ఉంటుంది. ఆ కోతి మీద ఒక కేసు వస్తుంది. తప్పు చేసిందా చేయలేదా అని రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. అది అన్ని సాక్ష్యాధారాలు అన్ని చూసిన తర్వాత కూడా రాజుగారు, దీనికి కొంచెం డౌట్ ఉంది, ఇది చేసినట్టు ఉంది, చేయనట్టు కూడా ఉంది, ఇంకా దేవుడికి వదిలేద్దాము, దీనికి ఒక విచిత్రమైన శిక్ష ఇద్దాము. ఒక పెద్ద 50 ఎకరాలు ఉండే ఒక గ్రౌండ్ లో దాన్ని పడేయండి. దానికి ఒక పెద్ద ప్రహరీ గోడ ఉంటుంది. చిమ్మ చీకట్లో రాత్రి దాన్ని పడేయండి. అది రాత్రి ఫైండ్ అవుట్ చేసి ఆ డోర్ ద్వారా బయటికి వెళ్ళిపోతే వెళ్ళిపోతుంది. లేదా ఫైండ్ అవుట్ చేయలేదు, ఉండిపోయిందా, పొద్దున్న దాని గురి శిక్ష వేసేద్దాము, ఇంకా అది బయటికి వెళ్ళగలిగిందంటే తప్పు చేయనట్టు అనేది ఒక లాజిక్ వచ్చింది. సరే అని చెప్పి తీసుకెళ్లి ఆ పెద్ద ప్రహరీ గోడ హైట్ ఉంటుంది, కానీ డోర్స్ అన్ని ఓపెన్, 3 డోర్సే అంత పెద్ద దానికి. చిమ్మ చీకట్లో దాన్ని పడేశారు. ఓకే యూ స్టార్ట్ అన్నారు. ఏం చేస్తుంది, ఇలా గోడ పట్టుకొని నడవాలి. నడుస్తూ డోర్ వచ్చింది అనుకో, డోర్ వచ్చింది, తలుపు తిరిగి వెళ్ళిపోవడమే. సో అది రాత్రంతా దాని పని ఏంటి అంటే తెల్లారేలోగా ఇట్ హ్యాస్ టు వాక్ through the circumference and find out a door. It is the goal. అలా చేస్తుంది రాత్రి అంతా తిరిగింది, ఫైండ్ అవుట్ చేయలేదు, తెల్లారిపోయింది. దానికి ఉదయం శిక్ష చేశారు. అది చేసిన మిస్టేక్ ఏంటంటే రాత్రిపూట అది తిరిగేటప్పుడు చేస్తూ వెళ్ళేటప్పుడు ఇంతసేపు చేస్తాం అని చెప్పి వదిలేసి మళ్ళీ ఆ మూమెంట్ లో ఎక్కడైతే డోర్ ఉందో అక్కడ వదిలేసి చేతులు అట్టట్లు అనుకుని మూమెంట్ లో వెళ్ళిపోయి నెక్స్ట్ తడుముతూ వెళ్ళడం మొదలైంది. అప్పుడు డోర్ వచ్చిన ప్రతిసారి వదిలేస్తుంది. 3 డోర్లు అలా మిస్ అయిపోయేదానికి. సో మనం చేసే ఎఫర్ట్స్ లో ఎప్పుడు కూడా హోప్లెస్నెస్ ఇక్కడ ఉండదులే, ఇంత ఇదికే ఇక్కడ ఉంటుందా అని చెప్పి దాన్ని కూడా అలా తోసిపుచ్చుతాం. అలా ఉండకూడదు. ప్రతిదీ మనం చేస్తున్న పద్ధతి ఏదైతే ఒకటి మొదలు పెట్టామో అదే పద్ధతిలో ఫినిష్ చేయాలి. ఆ కోతిలాగా మనం మధ్యలో వదిలేసామనుకో, కోతిలాగే మనకు కూడా రిజల్ట్స్ రావన్నమాట. వీ షుడ్ నాట్ స్టాప్ అవర్ ఎఫర్ట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ది హోప్లెస్నెస్. వీ హావ్ టు బి హోప్ఫుల్. మన వర్క్ అనేది మనం ఒకటి నమ్మి చేస్తున్నప్పుడు ఎక్కడ హోప్ వదలకుండా చేయాలి. చంద్రశేఖర్ రిలేటి డైరెక్ట్ చేసిన ఒక్కడున్నాడు అని ఫిల్మ్. గోపీచంద్ హీరో. అందులో విలన్ కి బాంబే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. మనకి మామూలుగా O పాజిటివ్, AB, B పాజిటివ్ అలా ఉంటాయి కదా. 10 లక్షల మందిలో ఒక్కడికి మాత్రమే అలాంటి బాంబే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. అది విలన్ కు ఉంటుంది. కోఇన్సిడెంటల్ గా హీరో కూడా అదే బ్లడ్ గ్రూప్ ఉంటుంది. సో విలన్ ఈజ్ ఆఫ్టర్ హీరో. అతను తీసుకొని వచ్చి అతను హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేసేసుకుంటే నేను బతికేస్తాను, ఇంకా అతను ఏమైనా నాకు పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటుంది. ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఎవరికి, విలన్కి. అతనికి అన్ని పైపులు అవన్నీ పెట్టుంటారు. పెద్ద ట్రాలీ బ్యాగ్ లాంటి ఒక మిషన్ పక్కనే, దాన్ని ఎప్పుడు బీపీ మానిటరింగ్ చేస్తూ అలా ఉంటుంది. అది దానికి ఎప్పుడు కనెక్ట్ చేసి హార్ట్ లోపల కనెక్ట్ చేసి 4-5 పైపులు ఉంటాయి బయటికి. పక్కన ట్రాలీ ఉంటుంది. అతను ఎక్కడికి వెళ్ళినా పక్కన ట్రాలీ దోసుకుంటూ పక్కన ఎవడో పట్టుకొని రావాలి. ఆ సెటప్ పెట్టారనమాట. ఒకసారి గోపీచంద్ను వాళ్ళ ఇంటికి వచ్చేది డిస్కస్ చేస్తుంటే గోపీచంద్ని అటాక్ చేయాలి. ఆ టైంలో అందరూ ఏదో అటాక్ చేయబోతుంటే ఇతను ఏం చేస్తాడు, అతను విలన్ ఉంటాడు కదా మహేష్ మంజ్రేకర్, అతని పైపులు పట్టుకుంటాడు. పైపులు పట్టుకుని దగ్గరకు వచ్చారు, లాగేస్తాను అన్నట్టు లాగుతుండు, కొంచెం లాగుతుంటాడు ఇలాగా. అది కొద్దిగా లాగి బ్లడ్ కూడా స్టార్ట్ అవుతుంటుంది. ఇప్పుడు కూడా ఇట్లా అంటుంటాడు విలన్. అందరూ కూడా అయ్యో అంటారు. ఇలా ఇదే సౌండే అనే సౌండే. థియేటర్లో అందరూ ఒకేసారి ఒక 50 మంది అంటే ఎలా ఉంటుంది ఈ సౌండ్. నేను చూసి అరే అతను విలన్ రా, అతనికి మీరు ఎంపతైజ్ అవుతారేంటి, అతను వదిలిపెడితే గోపీచంద్ లేచిపోతాడు, ఇతన్ని చంపేస్తారు. సో నాకు అనిపించింది మనకు మళ్ళీ టక్కని ఒక హ్యూమనిజం వచ్చిందనమాట. అరే మనిషే కదా పాపం, గుండెరా లాగద్దురా అన్నట్టు అనుకున్నాం, కానీ వదిలితే హీరో పోతాడు. అది కూడా విచిత్రమైన ఫీలింగ్ కదా. అలాంటి సీన్లో మనం విలన్తో ఎంపతైజ్ అవుతామా?
ఎక్కడ ఏ సినిమాలో నవ్వలేదు ఇప్పటిదాకా, కానీ కథ ప్రకారంగా కరెక్టే, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది. ఇది నాకు చాలా డిఫరెంట్ ఎమోషన్ అనిపించింది. మనం ఏదైనా తప్పు చేసాం అనుకోండి, వచ్చి ఏందిరా అది అలా ఉంది అంటే, అది వాడు చెప్తే నేను చేశా, వీళ్ళు ఎందుకు దొరుకుతారు ఏందో, లేకపోతే బాగా వచ్చేది నేను అట్లా చేస్తానా. సో మనం బ్లేమ్ గేమ్ అనేది చేస్తాం. మన వైపు ఎవరైనా పాయింట్ చేసినప్పుడు అది మనదే, మనం చేసిన మిస్టేక్ అని మనకు తెలిసిన పక్కన మీద పుష్ చేస్తాం, రిమార్క్ మన మీద రాకూడదు అని. అలా చేయడం వల్ల మనం చాలా నష్టపోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు కూడా నిన్నటికన్నా ఈ రోజు నేను బెటర్ పర్సన్ అవ్వాలి, అదే మన యుద్ధం. సో నువ్వు ఎప్పుడు అవుతావు అంటే, నువ్వు తప్పు ఒప్పుకున్నావు అనుకో, దాన్ని కరెక్ట్ చేసుకునే అవకాశం ఉండి నెక్స్ట్ బెటర్ పర్సన్ అవుతావు. తప్పు ఒప్పేసుకున్నావు అనుకో, ఫైన్, దిస్ ఇస్ మై మిస్టేక్, నో ఐ నో ఇట్ నౌ, నెక్స్ట్ టైం ఐ విల్ బి బెటర్ పర్సన్. ఇప్పుడు నేను ఏదో యాక్టింగ్ చేశాను, ఎందుకు అలా చేసావంటే పరుగు పోతుందని ఆ డైరెక్టర్ అక్కడ దాకా చాలా అన్నాడు, లేకపోతే నేను చేయనా. ఆ డైరెక్టర్ కొంచెం కొత్త డైరెక్టర్ చెప్పేసి పక్క వెళ్ళిపోయాను అనుకో, వెర్ ఇస్ ద లెర్నింగ్. అవును, ఎందుకు అది మిస్టేక్ జరిగిపోయిందబ్బా, ఈసారి కరెక్ట్ చేసుకుంటా, ఐఎమ్ చేంజ్ మ్యాన్, నెక్స్ట్ టైం పొరపాటున కూడా రాదు, బికాస్ ఐ యాక్సెప్టెడ్ ఇట్. తప్పు ఒప్పుకోవడం సగం దిద్దుకోవడం మొదలైపోయింది. ఒకసారి అంతే, నేను రేపు షూటింగ్కి వెళ్ళాలి, ఏదో మీసం ఏదో ట్రిమ్ చేసుకున్నా, కంటిన్యూటీ పెద్ద డైరెక్టర్ అతను చేసి అతను చెప్పా, జాగ్రత్త ఇది లైన్స్ జాగ్రత్త చేయాలి అని. అతను పొరపాటు లోపలికి నొక్కేశాడు, ఇక్కడ సగం అయిపోయింది. ఎంత కోపం వస్తుంది, ఏంటి చెప్పాను కదా, ఇప్పుడు చూడు ఎలా ఉంది, ఇలా వెళ్ళమంటావా, కోపం వచ్చేసింది. సార్ గల్తీ హో గయా సార్, ऐसा करने के लिए गया था, गलती हो गया సార్, గల్తీ హో గయా, నేను చేయనా మిస్టేక్స్. వాడు పాపం ఏదో ట్రై చేస్తే మిస్ అయిపోయింది, ఓకే నేను ఏదో పెన్సిల్ వేసుకోవడం ట్రై చేస్తాలే, వచ్చేసా. ఉప్పేసుకున్నాం అనుకో, స్మాష్. నీ తప్ప నీ తెలిసిన తర్వాత కూడా నువ్వు బుకాయిస్తూ పోతుంటే, ఒకటి నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టు, రెండు గ్రోత్ ఆపేస్తున్నట్టు, దట్స్ ఇట్. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటంటే, బికమ్ ఎ బెటర్ పర్సన్, దట్ ఈస్ ద బెస్ట్ వే. యూ కెన్ మేక్ ఎవ్రీ వన్ డిజార్మ్డ్. వాళ్ళ దగ్గర ఎన్ని ఆర్మ్స్ ఉన్నా సరే, నువ్వు నిజంగా అవును తప్పు అయింది అంటే ఎవడేం చేయలేడు. అది పవర్, నిజాయితీకి ఉన్న పవర్. మన పుష్ప బామ్మర్ది గాని లేపేశాడు. సునీల్ మాట్లాడుతుంటాడు ఫోన్ లో, వన్ మనోడప్ప ఇడిచిపెట్టు అంటే, అయ్యో ఇప్పుడే చంపేసిన, 5 నిమిషాల ముందు చెప్పాల్సింది. అంతకు ముందు కొండారెడ్డిని చంపేసి ఉంటాడు, తర్వాత బామ్మర్ది గాడు వీణి లేపేశాడు. ద హీరోయిజం అది. మన బ్రెయిన్ కి ఏం అలవాటు, ఇక్కడ నుంచి స్లో మోషన్ లో పుష్ప నడుస్తుంటే వెనకాల వాళ్ళ అనుచరులు అందరూ జాయిన్ అవుతుంటే ఓ రేంజ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ హీరోయిజం ఎలివేషన్ రావాల్సిన సీన్ వచ్చింది, నెక్స్ట్ ఎలివేషన్ అని చెప్పి చూస్తున్నా, లేదు ఏందిరా ఏం జరుగుతుందిరా, మంచి మూమెంట్ ఏం జరగట్లేదు అనుకున్నా. కెమెరా బామ్మర్ది నుంచి వెనక్కి వచ్చింది, కొండారెడ్డిని ఎత్తుకెళ్తున్నారు, ఇలా వెనక్కి వస్తోంది, టక్కన అందులో పుష్ప ఎంటర్ అవుతాడు ఈ రేంజ్ లో, ఇట్లా అనుకుని వెళ్ళిపోతాడు. పుష్ప ఎంటర్ అవగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో చేంజ్ చిన్నది, అక్కడ డైలాగ్ లేదు, ఏం లేదు. అతను ఇలా అనగానే మనం వేసుకుంటాం డైలాగ్, తెగ్గేదేలే అని. మామూలుగా హీరోయిజం స్లో మోషన్ ఇవి చూపించాలంటే వైడ్ ఫ్రేమ్ తీసుకుంటారు, స్లో మోషన్ తీసుకుంటారు, బికాస్ ఇదంటే ఏంటో మనకు తెలుసు. ఆడియన్స్ తీసుకున్నారు మైండ్ లో డైలాగ్, ఇట్స్ ఎ గ్రేట్ ఫిట్. చచ్చారు, చంపినవాడు, తగ్గేదే లేదు, అయిపోయింది. నాకు వావ్ అనిపించింది. ఇంతవరకు కళ్ళకి బ్రెయిన్కి అలవాటు లేని ఒక కొత్త స్టైల్, అది ఎక్స్ట్రాడనరీ అనిపించింది. మనకు మామూలుగా సినిమాల్లో ఒక క్యారెక్టర్ బాధ వేస్తే మనకు బాధ వేస్తుంది, అది ఆనందంగా ఉంటే మనకు ఆనందం అనిపిస్తుంది, అలా ఉంటుంది కదా. కానీ రాజీ అనే ఫిలింలో నేను ఏ ఎమోషన్తో ఫీల్ అవ్వాలో అర్థం కాని ఒక పొజిషన్లో నన్ను డైరెక్టర్ పెట్టాడు. పాకిస్తాన్ మేజర్ జనరల్కి కోడలుగా ఇండియన్ అమ్మాయి వెళ్తుంది, ఇండియన్ అమ్మాయి అలియా భట్. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, కానీ వాళ్ళు పాకిస్తానీస్. సో ఈ అమ్మాయిని ఒక మిషన్తో పంపించుంటారు అక్కడికి. ఈ అమ్మాయి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళేం మాట్లాడుతున్నారు, అన్ని డైనింగ్ టేబుల్ దగ్గర అది సర్వ్ చేసుకుంటుంది, వీళ్ళ మాటలు వింటుంటుంది, ఒక చెవేసి వింటూ ఉంటుంది. మెల్లగా ఇలా ఇలా శుక్రియా అలా చెప్పి మెల్లగా 2 అడుగులు వెనకేసి తన బాత్రూంలోకి వెళ్ళిపోతుంది. బాత్రూంలోకి వెళ్ళి అక్కడ మార్స్ కోడ్ ఇచ్చే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో ఒక కోడ్ లాంగ్వేజ్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంటుంది. ఇండియాలో వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఉంటాడు. ఈ అమ్మాయి ఇలాగా ఇన్ఫర్మేషన్ పంపడం అతను చూస్తాడు. అతను చూసి వాళ్ళ యజమానికి చెప్పాలని రోడ్డు మీద పరిగెత్తా ఉంటాడు. ఈ అమ్మాయి వెళ్ళి చంపేస్తుంది. యాజ్ అన్ ఆడియన్స్ నాకు ఏమనిపిస్తుంది అంటే, అరే పాపం మంచి మనుషులు వాళ్ళని చంపేస్తున్నావు ఏంటి, అమ్మో నువ్వు వాళ్ళని చంపకపోతే ఇండియాకి థ్రెట్, అంటే నువ్వు చంపడం కరెక్టే, అయ్యో పాపం చంపపోతే ఎలాగా, కరెక్ట్ ఇండియన్ కాపాడాలంటే నువ్వు చంపాలి. అలాంటి ఒక విచిత్రమైన ఫీలింగ్ లో ఉన్నా నేను. ఎవరితో ఒకరితో ఎంపథైజ్ అవ్వాలి కదా, అలాంటి ఫీలింగ్ లేదు నాకు. అప్పుడు డైరెక్టర్ అరే ఎంత మంచి ఎమోషన్ ఇచ్చాడు. అది నిజంగా కన్ఫ్యూజన్ ఎమోషన్ అంటే ఒకసారి పండదు. ఆడియన్స్ ఎవరితో కనెక్ట్ కావాలో చెప్పకపోతే హార్ట్ కనెక్ట్ కాదు. ఇది హార్ట్ కనెక్ట్ కాకపోతున్నా పక్కాగా వెళ్తుంది కథ, అద్భుతంగా వెళ్తుంది. అది చూసి అరే నా హార్ట్ ఫస్ట్ టైం ఒక కొత్త రకమైన ఎమోషన్కి లోన్ అయింది. ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నో ఇట్ ఇస్ రైట్. అయ్యో రాంగ్, ఓ రైట్, దట్ ఈస్ హౌ ఐ వాజ్. ద ఫిల్మ్ ఇస్ బ్రిలియంట్. ఇలాంటిది మన తెలుగు ఫిల్మ్లో ఒకసారి నేను ఇలాంటి ఎమోషన్కి లోన్ అయ్యా, అది చెప్తా. నా కెరియర్ బిగినింగ్లో అంటే 10-12 years బ్యాక్ కష్టాలు చూసి వచ్చి ఉంటాం కదా. ఒక 1 of the times లో ఎలా ఉండిందంటే, నా జోబులో రూపాయి లేదు, బండి లేదు, డబ్బింగ్ నుంచి కాల్ వచ్చింది, మీరు వచ్చి డబ్బింగ్ చెప్పండి అని. టెలికాస్ట్ కదా వెళ్ళాలి. మన పరిస్థితి ఎలా ఉందో మన ఒక్కరికే తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. మా ఇంటి నుంచి కిందికి వచ్చి కింద వాచ్మెన్ నమస్తే సార్ అన్నాడు. నమస్తే, నాది కార్ పని చేయట్లేదు, బైక్ ఇస్తావు, ఇప్పుడు డబ్బింగ్కి వెళ్ళి రావాలి, తీసుకోండి సార్ అన్నాడు. ఎందుకంటే సార్ బైక్ వాడితే కొంచెం పెట్రోల్ కొట్టిచ్చిస్తాడు అని ఒక ఆశ. నా దగ్గర ఏం లేదు, కాకపోతే డబ్బింగ్కి వెళ్తే 150 ఇస్తారు. నాకు విపరీతంగా ఆకలిస్తుంది. సరే అని చెప్పి డబ్బింగ్ చెప్పిన తర్వాత నాకు 150 ఇచ్చి, కానీ అక్కడ నాకు ఆ 150 తీసుకోవడానికన్నా ఒక 2-3 నిమిషాల ముందు గుర్తొచ్చిన విషయం ఏంటంటే, కార్లో వస్తే 150, బైక్ లో వస్తే 100. ధర్మం ప్రకారంగా ఏం చెప్పాలి, నేను బైక్ లో వచ్చానని నేను చెప్పాలి. నేనేమనుకున్నా 100 రూపాయలు వాచ్మెన్ బైక్ కి పెట్రోల్ వేయించి ఆకలేస్తుంది కదా, ఆ 50 రూపాయలతో ఏదైనా తిందాం అనుకున్నాను. అది నా బ్రేకప్ 150కి. ఇలా పట్టుకుని ఇలా తిరుగుతున్నా, ఇలా తిరిగి అడుగు బయట పెట్టానంటే అయిపోయింది, 150 నాదే. నేనేం చేశానంటే
బండిలో వచ్చాను 100 రావాలి అన్న. ఇంకా అందులో కూడా ఆ బండిలో వచ్చాను నాకు కొంచెం చూడండి అట్లా కూడా కాదు, స్ట్రిక్ట్ గా కుండ బద్దలు కూడా నిజం చెప్పాలి. అంటే అతను సార్ మీరు బైక్ లో వచ్చారా కార్ లో వచ్చారా కాదు, మీరు ఎప్పటి నుంచి 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఈ ఆర్టిస్ట్ వస్తే 150 ఇవ్వండి అని మాకు లెక్క ఉంటుంది, అవునా సరే థ్యాంక్స్ అని చెప్పి ఇద్దరికి బయటకు వచ్చా. బయటకు వచ్చిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే, ఒకవేళ నేను నాకు రావాల్సిన 100 అని అనకపోయింటే 50 రూపీస్ నేను స్కోర్ చేసేవాడిని కదా. 50 రూపాయల కోసం నీకు తెలిసి ఇచ్చేస్తే మనకు ఉండదే ఒక దాంతో నిజాయితీ అనేది తప్పి తీసుకొని వచ్చేసి ఉంటే రేపొద్దు నీ చేతుల నుంచి కోట్లు ఆడతాయి. అప్పుడు నువ్వు 50 రూపాయలకి గడ్డి తిన్నవాడివి 1,00,000 రూపాయలకి తినవా, కోటి రూపాయలు తినవా? నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నా. నువ్వు 50 రూపాయల దగ్గర కరెక్ట్గా ఉన్నప్పుడే 10 కోట్ల దగ్గర కూడా కరెక్ట్గా ఉంటావు అని నాకు నేను చెప్పుకున్నా. నిజాయితీగా ఉండడం అనేది ఎంత పే ఆఫ్ ఇస్తుందో చూడండి. అందుకే నేను ఎప్పుడు కూడా ఏ తప్పు చేయను. తప్పు అంటే అసలు చేయను. మోరలీ రైట్ ఐ విల్ డూ ఇట్.